నమస్తే అండి, మాది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వత్సవాయి. మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. మీ పేరండి? సుధాకర్ అండి, సుధాకర్. ఏ ఊరండి? ముష్టికుంట అండి. ఏ వెరైటీ వేసారండి మీరు? 1617 16-17. ఈ వెరైటీ మీకు ఎలా అనిపించిందండి? బాగానే గాలి తట్టుకుంది, వరుసలో 16 ఉన్నాయి, గింజలు 45 ఉన్నాయి, 40 నుంచి 45 గింజల దాకా ఉన్నాయి. ఈ వెరైటీ మీకు హైట్ ఉన్న గాలికి తట్టుకునే గుణం ఉంది. ప్రతికూల వాతావరణంలో కింద సన్నం ఉంది, కానీ దృఢంగా ఉంది, వరకడానికి అవకాశం లేదు. చేను మొత్తం మేమే మందు పోసుకుంటాం, కానీ ఎక్కడైనా ఉరగటం అనేది జరగలేదు. వెరైటీ రైస్ సోదరులందరూ వేసుకోవచ్చండి. మొన్న ప్రతికూల వాతావరణంలో కూడా గాలికి ఏమన్నా ఒరిగిందండి? ఎక్కడ వరగలేదు అసలు. ఒక్క చెట్టు కూడా ఎక్కడ వరగలేదు. మీకు గింజ కూడా దృఢంగా ఉంది, కంకి కూడా చూసుకోవచ్చు. మీకు 40 నుంచి 45 గింజలు వస్తున్నాయండి. ప్రతి ఒక్క కండి కూడా మీకు ఇలాగే ఉందండి. మన తోటి రైతు ఉన్నారు, మీ ఒపీనియన్ చెప్పండి అండి. ఈ వెరైటీ ఎలా ఉందండి మీకు? బాగుందండి. మీరు ఈ రోజు చూడటానికి వచ్చారు కదా, ఈ వెరైటీ మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉందండి, దిగుబడి కూడా మంచిగా వచ్చింది. ప్రతి ఒక్కటి ఇలాగే ఉందండి కండే. చేను మొత్తం అలా ఉంది, చేను మొత్తం కూడా మనం పోలేచ్చు. ఓకే, ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు సోదరులు వేసుకోవచ్చు అంటారా? చూసుకోవచ్చు. ప్రతికూల వాతావరణంలో కూడా ఈ 1617 అనేది కింద పట్టడం అనేది లేదు, గాలి తట్టుకుంది, దృఢంగా ఉంది. అసలు మనం పోతున్నా కూడా నీళ్ళు కూడా బాగానే ఆపుతుంది. పురుగు కూడా తక్కువే. నేను 2 సార్లు స్ప్రే చేయలేదు, ఒకసారి చిన్నప్పుడు చేసిన, కళ్ళని వచ్చేటప్పుడు ఒకసారి చేసిన. మొలక శాతం ఎలా ఉందండి? మొలక శాతం 100% అండి. ఎక్కడ కూడా కింద బాగా. నేను మిషన్ తో వేసిన, మనుషులు కూర్చుంది కాదు ఇది. మిషన్ తోనే వేసిన. మిషన్ తో చాలా మంది మానలేదు, మానలేదు అన్నారు. అది మాత్రం ఎక్కడైనా బీరు బాగాలేదు. నేను 9 ఎకరాలు అది కొద్ది పెట్టిన, ఏ గింజ అయినా మిస్ కావాలి గింజలు. ఈ వెరైటీ మీకు 1617 ఎలా ఉంది? పర్లేదండి మీకు ఈ సంవత్సరానికి? పర్లేదండి, రాజుములికి తట్టుకుంది. వెరైటీ కూడా మొలక శాతం కూడా బాగుంది. తెగుళ్ళు ఏమన్నా అనిపించినాయండి? తెగుళ్ళు అనిపించలేదండి. మీకు ఈ ప్రతికూల వాతావరణంలో కూడా మీరు వేసుకోవచ్చు మొక్కజొన్న. ప్రతి ఒక్క మీ ఊర్లో ప్రతి ఒక్కరు చూస్తారండి 1617 ఏమని. ఈ వెరైటీ రైతు సోదరులు కూడా ప్రతి ఒక్క రైతు సోదరులు దిగుబడి మంచిగా ఉందనుకుంటే అదే అందరం దాన్ని ఫాలో అవుతాం. ఓకే, మీకు ఆల్రెడీ మీరు కాటా వేసేటప్పుడు కూడా మేము వస్తాం. మీరు ఫోన్ చేయాలి కానీ మేము వస్తాం. వచ్చి కాటా కూడా ఎన్ని అయినాయి ఏంటి అనేది దీని వరకు సపరేట్గా పోస్తే మీరు తెలిసిద్ది, ఆటోమేటిక్గా మీకు తెలిసిద్ది కదా ఎంత భూమి వేసింది ఏంది అనేది. దాన్ని బట్టి మీరు కాటా కూడా చదువుతారు. ఓకే, ప్రతికూల వాతావరణంలో కూడా ఈ వెరైటీ రైస్ సోదరులందరూ వేసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.